నాని హాయ్. హాయ్. ఏం చేస్తానవరా? ఏం లేదు, మూవీ చూస్తాను. మూవీ చూస్తానవా? కాదు, స్టడీ ఏం చేస్తాను? స్టడీ డిప్లొమా. డిప్లొమా సెకండ్ ఇయర్, ఫోర్త్ సెమ్ అయిపోతుంది. సెకండ్ ఇయర్, ఫోర్త్ సెమ్. ఫ్రెండ్స్, మా తమ్ముడు నిజామాబాద్లో ఉంటాడు అనమాట. సీట్ అక్కడ వచ్చింది వాడికి. డిప్లొమా చేస్తున్నాడు. చాలా వీడియోస్లలో చూసే ఉంటారు కదా మా తమ్ముడిని. అమ్ములు, చిట్టి తల్లి, వస్తావా వస్తావా వస్తావా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇది మంగళవారం రోజు షూట్ చేశాను అనమాట. ఇది ఇంక ఈరోజు అయితే కొంచెం షాప్కి ఆలస్యంగా వెళ్ళానండి. ఎందుకంటే ఈ ఎండకి కొంచెం బయట వర్క్ చేయాలి కదా. ఇంకా మా వారు ఈ ఎండకైతే కాసేపు ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తానని చెప్పారనమాట. కాల్స్ ఉన్నాయి కానీ ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తానంటే సరేలే, నాకు కూడా కొంచెం రెస్ట్ ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే కొంచెం ఆఫ్టర్నూన్ మా వారికి లంచ్ తీసుకొని ఆ టైంలో 1 వరకు అట్లా వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా ఉన్నాను అనమాట. ఇదిగోండి, చెల్లి అయితే బయటికి వెళ్తూ ఇంకా పాపనైతే నాకు ఇచ్చేసి వెళ్ళింది అనమాట. ఇంకా సరేలే, కాసేపైనా పాపతోని టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా పాపనైతే ఇంటి దగ్గరే ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇక్కడ కందగడ్డ అయితే ఉడకపెడుతున్నాను అనమాట. నన్ను అసలు వర్క్ చేసుకొని ఇవ్వట్లేదండి. అసలు కంప్లీట్గా ఇంకెవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఇంట్లో బాబు తమ్ముడు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి, స్టవ్ పక్కన అయితే నుంచో పెట్టుకొనేసి ఇంకా నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అదే కింద దించామనుకోండి కంప్లీట్గా ఏడుస్తుంది అనమాట నాన్ స్టాప్గా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నన్ను చూసుకుంటూ అయితే కాసేపు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అలా నించో పెట్టుకునేసి నా వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లంచ్ అంతా కూడా మాది కంప్లీట్ అయిందండి. ఇంకా మా వారికి బాక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసాము, ఈరోజు ఉప్మా చేసామన్నమాట. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా తమ్ముడు పాప అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, పాప అయితే చాలా క్యూట్గా ఉంటుందండి. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత చాలా బక్కగా అయిందనమాట. చిన్నప్పుడు అయితే బాగుండేది లావుగా. ఇంకా స్టవ్ మీదనైతే ఇంకా వాటర్ పెట్టాను అనమాట ఒక పక్కన. ఇంకొక పక్కన అయితే కందగడ్డ అయితే ఉడకపెట్టాలి ఇప్పుడు. ఇదిగోండి, స్నాక్స్ టైంకి అయితే ఇంకా నేను ఉండను కదా బాబుతోని. 4 o'clock 3:30కి అట్లా స్నాక్స్ తింటాడు అనమాట. అందుకని చెప్పేసి ఇది మనం ఉడకబెట్టి పెట్టామనుకోండి వాళ్ళు స్నాక్స్ లాగా తినేస్తారు కదా అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇది ఉడకబెడుతున్నాను. ఇంక ఇదిగోండి, కందగడ్డను అయితే నీట్గా వాష్ చేశాను. దానికి మట్టి అదంతా కూడా ఉంటుంది కదా. 2-3 సార్లు మంచిగా నీట్గా కడిగేసి ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టామంటే ఇంకా అదైతే ఉడుకుతుంది. ఈలోగైతే పాపకైతే స్నానం చేయించొస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో అయితే కందగడ్డ ఉంది. ఇంకా అదైతే ఉడకబెడతామని చెప్పేసి అయితే పెట్టాను. ఇంకా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిందనమాట. ఇది వచ్చేసి మాది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. ఇది ఇంకా చెల్లి అయితే బయటికి వెళ్ళింది, పాపనైతే పట్టుకోమని చెప్పింది అనమాట. ఇంకా నాకు టైం ఉండేది ఎప్పుడో ఒకసారి కదా, ఇంకా అలా పాపతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అయితే ఉన్నాను అనమాట. ఇదిగోండి, పాపకైతే ఒక పక్క వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, స్నానం చేపియాలి. ఇంకో పక్క అయితే కందగడ్డ అయితే ఉడకబెడుతున్నా. ఇదిగోండి మా చిట్టి తల్లి. అమ్ములు ఇటు చూడు. అమ్ములు హాయ్ చెప్పు. హాయ్ అమ్ములు, హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్తావు కదా నువ్వు? చెప్పవా? చెప్పవా? బాయ్ చెప్పవా నువ్వు? చిట్టి తల్లి హాయ్ చెప్పు. హాయ్. ఫ్రెండ్స్, పాపకి స్నానం చేయించి ఇంకా కందగడ్డ ఉడకబెట్టి అయితే నేను షాప్కి వెళ్ళాలన్నమాట. మా ఆయనకి బాక్స్ తీసుకొని పోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి షాప్ నుండి వచ్చిన తర్వాత కండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా షాప్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పాపనైతే తమ్ముడు ఇంకా బాబు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా చెల్లె వచ్చేలోపు అయితే ఒక 1/2 hour టైం పడుతుంది. అలాగా వాళ్ళిద్దరు మేనేజ్ చేస్తారని చెప్పేసి అయితే ఇంకా పాపకి స్నానం చేపించేసి పడుకోబెట్టేసి నేనైతే ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 8 o'clock అవుతుంది. ఇంకా నేను వచ్చేసరికి అయితే బాబు ఇంటి దగ్గర లేడనమాట, లాక్ వేసి ఉంది. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను బయట వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బాబు ఇంటి దగ్గరే ఉంటాడు కదా అని చెప్పేసి నేనైతే కీస్ తీసుకువెళ్ళలేదనమాట. ఇంకేదో అవసరమై కిరాణం షాప్కి అయితే వెళ్ళాడంట. ఇంకా అందుకని చెప్పేసి వచ్చే వరకు అయితే బయట వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి పిల్లలు లేకపోతే ఎంత కోపం వచ్చేస్తుందో కదా, నాకు కూడా అంతే అలాగనే అనిపించింది. కానీ కాసేపు అయితే అలా బయట కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా బాబు రాగానే లోపలికి వచ్చేసి ఇదిగోండి నా వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా గిన్నెలు
అవన్నీ కూడా రెడీగా ఉంటాయి కదా, ఇల్లంతా చిందర వందరగా ఉందండి. అందుకని చెప్పేసి కొంచెంగా సర్దుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకా అంట్లన్నీ కడిగేసి ఆ తర్వాత సింక్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకెప్పటికప్పుడు రోజుకి ఎన్నిసార్లు గిన్నెలు తోమినా కూడా అన్నిసార్లు సింక్ అయితే కంపల్సరీగా క్లీన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మాది కొంచెం బోర్ వాటరు అలాగనే ట్యాప్ వాటర్ మిక్సింగ్ ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ మరకలతో కూడా సింక్ అంతా డర్టీగా కనిపిస్తుంది. అందులోనూ మనం గిన్నెలు ఇంకా ఆయిల్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అన్నం మెతుకులు ఆయిల్ అవన్నీ కూడా ఇంకా డర్టీగా ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు అయితే గిన్నెలు తోమిన ప్రతిరోజు అని చెప్పకూడదు, గిన్నెలు తోమిన ప్రతిసారి సింక్ను కూడా క్లీన్ చేయడం నాకు బాగా అలవాటు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే సింక్ కూడా క్లీన్ చేసి ఇంకా సోప్ కూడా అయిపోయిందనమాట. ఇంక ఈ బాక్స్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టామంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా గిన్నెలు కూడా అన్నీ కడగడం అయిపోయింది. ఇంకా వీటిని వాష్ చేసి ఇంకా వేరే వర్క్స్ అయితే చేసుకోవాలి నేను. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా వచ్చానండి. 8 o'clock అలా వచ్చానమాట. ఒక 1 hour ముందే వచ్చాను. ఎందుకు అని అంటే ఇంకా మాకు వచ్చేసి డే బై డే ట్యాప్ అయితే వస్తుందన్నమాట. మున్సిపల్ నల్లా అంటారు కదా, ఇంకా అదైతే వస్తుందన్నమాట. ఇంకా అది వచ్చినప్పుడు మేము వాటర్ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎండాకాలం కదండి, బోర్లో ఎక్కువగా వాటర్ రావట్లేదు అనమాట. ఇంకా వర్షాకాలము చలికాలం అయితే వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ట్యాప్ వాటరే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి బాబు ఇంటి దగ్గరనే ఉంటాడు. ఒక్కొక్కసారి పడతాడు, ఒక్కొక్కసారి పట్టడు అనమాట. ఇంకా అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా వాటర్కి అని చెప్పేసి అయితే నేను ఇంకా ఒక 1 hour అంటే ఒకరోజు 8 o'clock వస్తే ఒకరోజు 9 o'clockకి అలా వస్తూ ఉంటాను అనమాట. ఇంకా ట్యాప్ కోసం అయితే కంపల్సరీ ఎర్లీగా రావాల్సి ఉంటుంది ఈ సమ్మర్ మొత్తము కూడా. అందుకని చెప్పేసి ఇంకా రాగానే ఇంకా నేను మార్నింగ్కి తోమితే గిన్నెలు మళ్ళీ మార్నింగే తోముతాను అనమాట. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చాను కదా, ఇప్పుడు పని చేసుకుంటే ఇంకా మార్నింగ్కి కొంచెం వర్క్ తగ్గుతుంది కదా మనకని చెప్పేసి అయితే నేను ఇక్కడ గిన్నెలన్నీ కూడా వాష్ చేస్తున్నాను. అంతే కదండి, ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసామనుకోండి సింక్ కూడా నీట్గా ఉంటుంది కదా. ఇదిగోండి గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇదేంటక్క ఇంకా మూకుడు ఇలా ఉంది అని అనుకుంటున్నారేమో, అది ఇప్పటిది కాదండి. దగ్గరగా నా పెళ్ళైన కొత్తలో 15 years నుంచి ఇంకా అన్నీ ఫ్రై చేసి ఆ మూకుడు అయితే అలా తయారైందనమాట. ఇంకా వాటిని అయితే మనం పడేయలేం కదా, ఇంకా అలానే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా అదైతే కొంచెం మరకలుగా పడింది. దగ్గరగా 16-17 years కింది మూకుడు అనమాట ఇది. ఇంకా మేమైతే మూకుడు అంటాము, ఇంకా వేరే సైడ్ అయితే కడాయి అని కూడా అంటారు కదా. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి మార్నింగ్ వాష్ చేసినవి, ఇంక ఇందాక వాష్ చేసినవి కూడా అన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. ఇంక ఇల్లంతా కూడా కొంచెం చిందరవందరగా ఉందన్నమాట. ఇంకా అదంతా కూడా సర్దుకొనేసి అప్పుడు స్నానం చేసుకొని తినాలన్నమాట. ఎంత ఎర్లీగా వచ్చినా ఎంత లేట్గా వచ్చినా తినేసరికి మాత్రం ఖచ్చితంగా 10 అవుతుంది. ఎందుకంటే మనం ఆలస్యంగా వచ్చామనుకోండి ఇంకా వంట చేసుకోవడం తినడం మీదనే ఫోకస్ పెడతాను అనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకేమన్నా పనులు ఉంటే మార్నింగ్ లేచినాక చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే పనులు అయితే అలాగనే పెండింగ్ పెడతానమాట. అదే కొంచెం ముందు వచ్చామనుకోండి ఇంక ఇల్లంతా కూడా నీట్గా సర్దుకొనేసి ఇంకా అప్పుడు వంట చేసుకొనేసి ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి ఖచ్చితంగా 10 అవుతుందన్నమాట. ఇదే నా లైఫ్ స్టైల్. నేనే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాగనే ఆలోచిస్తారేమో. ఎందుకంటే మనకు కొంచెం టైం ఉందనుకోండి అన్నీ క్లీన్ చేసుకోవడం మీదనే ఫోకస్ పెడతాం కదా, అదే టైం లేదనుకోండి ఇంకా నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. గిన్నెలన్నీ కూడా సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే చపాతీ అలా ఏం ప్రిపేర్ చేయలేదు, రైసే కడిగి పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంకా ఓపిక లేదనమాట అసలు. ఇంకా డైలీ చపాతీ అయితే చేస్తాను అనమాట నైట్. ఇంక ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకా రైసే కడిగి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. ఇంకా క్యాబేజీ ఉందన్నమాట ఇంట్లో, క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టాలి. ఇంకా క్యాబేజీ అయితే మా పిన్ని వాళ్ళ ఊర్లో నుండి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళకైతే నర్సరీ ఉంది, ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా దాదాపు 5-6 days పైన అయిందనమాట. ఇంకా అదైతే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా వండాలి. క్యాబేజీ కర్రీ చేస్తాను అనమాట ఇప్పుడు. ఇంకా కొంచెం టైం దొరికినా సరే అసలు ఖాళీగా ఉండకుండా అదొకటి ఇదొకటి సర్దుతూనే ఉంటాను అనమాట. ఇదిగోండి క్యాబేజ్ అయితే కట్ చేద్దామని చెప్పేసి చిన్నదేలేండి, ఎందుకంటే ఇప్పుడు నైట్ టైంకి మాత్రమే కదా, ఇంకా మార్నింగ్ ఉన్నా కూడా పాడైపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీస్ అయితే ఎక్కువగా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకెప్పుడో ఒకసారి తప్పని పరిస్థితులలో మాత్రమే తింటాను. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మార్చిపోయి ఇంకా వాటిని 2-3 days తర్వాత చూసి పడేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకొని తినడమే ఇష్టము. ఇంకా మార్నింగ్ది కొంచెం కర్రీ అలా ఉందనుకోండి ఇంకా నైట్ టైంలో ఏదైనా పికిల్స్ కానీ పెరుగు కానీ తీసుకొచ్చుకొనేసి ఇంకా అడ్జస్ట్ అయితే తింటున్నాం. కానీ కంపల్సరీ అయితే నైట్ టైంలో కర్రీ లేకపోతేనే వండుతాను అనమాట. ఇంకా అంతే కదండి, ఇప్పుడు మనం నైట్ ప్రిపేర్ చేసింది మార్నింగ్కి తినాలంటే అంతగా నచ్చదు కదా, అందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ కర్రీ అయితే అయిపోయింది.
అందుకని చెప్పేసి అయితే ఇక్కడ క్యాబేజ్ అయితే వండుతున్నాను అనమాట. ఇంకా క్యాబేజ్ అయితే సన్నగా తరిగి పెట్టానండి, ఎందుకంటే క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేస్తేనే మనకి ఉడికేటప్పుడు అయితే మెత్తగా మంచిగా ఉంటుందన్నమాట కర్రీ. అదే కొంచెం మనం ఎక్కువ పెద్దగా కట్ చేసామనుకోండి టేస్ట్ అంతగా నచ్చదన్నమాట నాకు. ఎందుకంటే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి కర్రీ అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా సన్నగా తరిగాను. ఇంకా ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్ అయితే నీట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇది ఒక పిచ్చి నాకు. ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. ఇంక ఈలోగా రైస్ అయితే ఉడుకు పడిందనమాట, పొంగు వచ్చిందనమాట. ఇంకా తీసేసి అయితే ఇంకా సిమ్లో పెడుతున్నాను స్టవ్ని. ఇదిగోండి అంతా కూడా క్లీన్ చేసేసి ఇదిగోండి క్యాబేజ్ని కూడా కడిగి పెట్టాను. అలాగనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసి ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే అంత స్పెషల్గా ఏం చేయలేదన్నమాట, నార్మల్గానే చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకేం లేదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా పోపు వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత క్యాబేజీ వేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి అయితే ఉడికించుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి అలాగనే కొంచెము కారం వేస్తాను అనమాట. ఇంకా అది మగ్గిన తర్వాత కొంచెంగా ధనియాల పొడి అలాగనే కొత్తిమీర వేసేసి ఇంకా మనం ఉడికించుకోవడమే. వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదండి, కొద్దిగా ఒక టీ గ్లాస్లో సగం వేస్తాను అనమాట, అంతే. ఇంకా మరీ ఫ్రై చేస్తే క్యాబేజీ ఎందుకో నాకు అసలు నచ్చదనమాట. అంత ఆయిల్ లాగా లేదంటే గట్టిగా అలా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసినాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇల్లంతా కూడా సర్దుతున్నాను అనమాట. ఇదిగోండి ఎక్కడి బుక్స్ అక్కడ, ఎక్కడి రిమోట్స్ అక్కడ, నాకు ఇలా చిందరవందరగా ఉంటాయి, అసలు నచ్చదనమాట. అందుకని చెప్పేసి ఇంకా బుక్స్ అన్నీ కూడా బాబు రూమ్లో పెట్టేసి ఇదిగోండి కొంచెం నీట్గా సర్దాను అనమాట. అంత పర్ఫెక్ట్గా సర్దుతానని చెప్పను, ఎందుకంటే నాకు ఉండే టైమే కొంచెం కదండి. ఇంకా అందులో అయితే ఉన్నంతలో నేను కొద్దిగా నీట్గా పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఈ మధ్యలో సర్దుకోవాలి, సర్దక కూడా చాలా రోజులు అయిందనమాట. ఎందుకంటే వాటర్ బాటిల్స్ అయితే నింపి పెట్టాను. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందనమాట. ఇంక ఇలా సింపుల్గా చేసిన క్యాబేజీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే మనం కంప్లీట్ ఆయిల్లో ఫ్రై చేస్తే నాకు ఎందుకో అస్సలు నచ్చదనమాట. వాటర్ వేస్తాను కానీ అవన్నీ ఎగిరిపోయే వరకు ఉంచుతాను అనమాట. అప్పుడు క్యాబేజీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, ఎలా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇలానే వండుతూ ఉంటానన్నమాట. ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందనమాట. కొత్తిమీరని కొంచెం చిన్నగా కట్ చేస్తే అయిపోయేది కానీ ఇంకా అలా చుంచి వేసాను అనమాట. ఇదిగోండి బెడ్ అంతా కూడా సర్దాను. అలాగనే ఇంక ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట, అంటే మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంక ఇదైతే కొద్దిగా ఇంకా నైట్ నేను చేసుకునే వర్క్స్లలో ఇది కూడా ఒకటి, అందుకని చెప్పేసి క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేశాను అనమాట. ఇంకా ఈరోజైతే బట్టలు మడత పెట్టడం కూడా ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా అది చూపించలేదు కదా, ఈ క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా నైట్ వచ్చిన పనులలో ఇదొక పని అనమాట నాకు. ఇంకా నైట్ రాగానే కొద్దిగా ఎర్లీగా వచ్చాను అనుకోండి, ఇలా బట్టలు మడత పెట్టడము, గిన్నెలు తోమడము, ఇల్లు సర్దడము, ఇంకా మంచినీళ్ళు పట్టడము, ట్యాప్ వస్తుందని చెప్పాను కదా, ట్యాప్ వాటర్ పట్టడము, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకొక రోజు చపాతీ చేసినప్పుడైతే ఇంకా కొద్దిగా లేట్ అవుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే బాబుతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వాడితో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండదు. ఇంకా మార్నింగ్ ఒక్కొక్కసారి లేట్గా లేసాడు అనుకోండి అసలు టైమే ఉండదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ వచ్చినప్పుడన్నా కాసేపు అలా వాడితో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇక ఉన్నది ఒక్కడే బాబు, వాడిని అటు ఇటు తిప్పాలని చాలా ఉంటుంది కానీ టైం దొరకదనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేను కదా. ఇంకా రోజు అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటే ఎన్ని పనులు చేసుకోవాలో అన్ని పనులు చేసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి బయట వర్క్స్ చూసుకొని మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ వంట చేయడము, మళ్ళీ వర్క్స్ చేసుకోవడం అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. షాప్లో ఉంటే కొద్దిగా టైం ఉంటుంది కానీ ఈ మధ్యలో మొత్తం కూడా ఇంకా షాప్లోనే ఎడిటింగ్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి అంతకు ముందు రోజు అయితే అంటే ఈ వ్లాగ్కి ముందు రోజు అనమాట ఇది. కొంచెం చపాతీలు అయితే చేశాను అనమాట. ఇంకొక రోజు ఇలా ఉంటుంది. ఇంకా చపాతీలు చేయడము, అంట్లన్నీ కూడా కడిగేసుకోవడము, ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడము అలా ఉంటుందన్నమాట. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిందండి. అన్నీ అయితే ఇక్కడ తీసుకొచ్చి సర్దాను అనమాట హాల్లో. ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చాను. ఇదిగోండి
బాబుకి అలాగనే నాకు అయితే పెట్టాను అనమాట. మా వారు వచ్చిన తర్వాత తనకు కూడా పెడతాను, ఎందుకంటే ఇప్పటికే ఓవర్ టైం అయిందండి. కొంచెం నాకు కూడా హెల్త్ బాగుండట్లేదు అనమాట ఈ మధ్యలో. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.